హాయ్ అండి. ఎమ్మి ఎమ్మి చేపల పులుసు, అలాగే చిక్కగా కమ్మగా ఉండే చేపల పులుసు అండి. మామిడికాయ వేసి చేశానన్నమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపించేస్తానండి. చేప అండి, రవ్వ చేప తీసుకున్నాను, శుభ్రంగా కడిగాను. చూసారు కదండి, ఒక ఉల్లిపాయ, ఉల్లిపొరక, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు, టేస్ట్ తగ్గట్టు కారం అండి, అలాగే గల్లుప్పు. కారం అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి, చింతపండు పులుసు వేస్తాం కాబట్టి. అలాగే మంచి నూనె కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి, ముక్కలకు బాగా పట్టాలన్నమాట. తర్వాత కొంచెం ముక్క ఇట్లా ఈ విధంగా మునిగేలాగా మనం వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేద్దామండి. పెట్టేసి మూత పెట్టేసి ఒక్క ఉడుకు పట్టిన తర్వాత చింతపండు పులుసు చిక్కగా తీసుకొని వేసుకోవాలండి. వేసుకొని ఇలా గిన్నెని కదుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసేసిన తర్వాత మామిడికాయ ముక్కలండి, ఒక 5 నిమిషాల ముందు దించుతామనగా మామిడికాయ ముక్కలు వేయాలన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఈ విధంగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటామేనండి. చాలా మామిడికాయ ముక్క నంచుకొని